హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు అయితే ఒక లెజెండరీ యాక్టర్ బాప్ మోహన్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ లైఫ్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది అన్నీ అయితే అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం. సో నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానమ్మా. నా జన్మ ధన్యమైపోయింది సార్, మీ ఇంటర్వ్యూ దొరికింది మాకు. లేదు, నేను ఆకాశంలో ఉండేటోని కాదు. ఐఎమ్ ఆర్డినరీ ఫీల్. లేదు సార్, నాకు మీరు నేను legendary. కాదమ్మా, బిజీగా ఉన్నాను. బిజీగా ఉండటం తప్పంటే నేను ఒప్పుకోను కదా. నేను ఒక పక్క సినిమాలు చేస్తున్నాను, మీటింగ్లు చేస్తున్నాను. దగ్గర నేను ఒక్కొక్క రోజు 15 టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వరుస కూర్చుండబెట్టి. వీళ్ళ వెనకాల ఇంకొక బ్యాచ్, వాళ్ళ వెనకాల ఇటొక్క బ్యాచ్, అట్లా. అవునా కదా. కానీ నేను ఎప్పుడు విసుక్కోను. కానీ మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉండని, నీకేం ఇబ్బంది, నీకు కావట్లేదా ఏమి ఇబ్బంది? నేను కమర్షియల్గా మీ దగ్గర డబ్బులు వసూలు చేసావు, లేదు సార్, లేదు సార్. లేక డబ్బులు ఇస్తేనే చేస్తాను నేను, లేకుంటే మీ దగ్గర మీకు టైం ఇచ్చి ఇంకొకరికి అమ్ముడుపోవడం. లేదు సార్, లేదు సార్, మీ ప్రజల మనిషి సార్. రోజుకు 6 షూటింగులు 16-17 సంవత్సరాలు చేసినా కూడా, 6 షూటింగ్లు పర్ డే చేసినా కూడా, 6వ షిఫ్ట్ తెల్లవారుజామున 4 to 6 చేసి మళ్ళీ 7 o'clock ఇంకో షూటింగ్ తెల్లారంగానే. అట్లా చేసి కూడా ఒక్క ప్రొడ్యూసర్కి క్లాష్ కానీ, ఎస్ సార్, ఒక్కళ్ళ షూటింగ్ ఎగ్గొట్టిందని కానీ, 16-17 సంవత్సరాలు అంటే నువ్వు లెక్కేసుకో. ఓకే. ఎక్కడ నాకు బ్యాడ్ లేదు సినిమా ఇండస్ట్రీలో. ఏ ప్రెస్ రిపోర్టర్లు కానీ ఎవరు నాకు బ్యాడ్ లేదు. పలానా సమయంలో దాసరి నారాయణ గారు డేట్స్ అడిగితే కూడా లేవని మీరు అని చెప్పారంట కదా సార్, చాలా బిజీగా ఉండి. అది వేరు, నాకు తెలియక. అంటే నేను ఒక మేనేజర్ని పెట్టుకున్నాను. ఆయన కూడా ఒక ప్రముఖ సినీ దర్శకుల అన్నగారు. ఆయన అంత మంచివాడని వాళ్ళ అన్న పెట్టుకున్నా. ఎవరు అడిగినా డేట్ లేవు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు 10 రోజులు అడిగినావు, ఈయన 10 రోజులు అడిగినావు, ఈయన 10 రోజులు అడిగిండు, అయిపోయిన డేట్ 30 రోజులు అయిపోయినాయి అని చెప్పేస్తున్నాడట. దాసరి గారికి అంతే చెప్పిండు, రామనాయుడు గారికి అంతే చెప్పిండు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఏంట్రా బాబు డేట్లు లేమని చెప్తున్నాడు, ఎవరు రావాడు యూస్లెస్ ఫెలో. అరే 10 రోజులు అడిగితే 2 రోజులు ఇయ్యారా, 2 రోజులు కుదురుతుంది అంటే 2 రోజులు పెట్టుకుంటాడు. మళ్ళీ ఒక 2 రోజులు ఇయ్యి, మళ్ళీ ఒక 3 రోజులు ఇయ్యి, అట్లా 10 రోజులని 5-6 సార్లు ఇయ్యి. ఖచ్చితంగా షూటింగ్ పెట్టుకుంటారా. లేవని చెప్తే నువ్వు బ్యాడ్ అవుతావురా సినిమా ఇండస్ట్రీలో. పోనీ నీ డైరీ నా దగ్గర పెట్టు, నేను చూసి చెప్తా నీకు. నేను ఎట్లా డైరీ రాసుకున్నా నేను చెప్తే అన్నాడు. అంటే తెలియక, అడ్జస్ట్మెంట్ చేయటం తెలియక ఆయన 4 సినిమాలకు 3 సినిమాలకు ఇచ్చేసి నెల అయిపోయిన డేట్స్ అని అనేవాడు. నాకు తెలియదు డైరీ చూసుకోవటం, కొత్త బిగినింగ్ స్టేజ్ అది. ఆ స్టేజ్లో ఉన్న నేను అట్లా చెప్పినాక నాకు దాసరి గారు ఇట్లా చేయరా అని చెప్తే, అప్పటి నుంచి డైరీ నేనే పెట్టుకొని మేనేజర్ని ఎవరిని పెట్టుకోకుండా నా డేట్లు నేనే చూసుకునేది. అందుకని రోజుకు 6 షిఫ్ట్ పని చేయగలిగాను. నేను చదువుకున్నవాడిని కనుక, నేను ఒక తహసీల్దార్ ఉద్యోగం చేసిన కనుక, ఒక ట్రైన్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కనుక నాకు కాస్త లెక్కలు తెలుసు, సమస్యను అర్థం చేసుకోవడం తెలుసు కనుక నేను అర్థం చేసుకొని నా డేట్స్ నేనే చూసుకున్నాను. రాత్రులుగా కూడా 2 గంటలు ఆడ 3 గంటలు ఈడ ప్లాన్ చేసి నేను చేసిన. 16-17 సంవత్సరాలు రౌండ్ దక్కలాగా పనిచేసిందంటే ఎవరికి చిన్న మాట రాకుండా, నాకు దేవుడు కూడా సహకరించి నాకు ఏ జబ్బు రాకుండా, తలనొప్పి కూడా రాకుండా నన్ను కాపాడాడు. కనుక ఇది నా గొప్పతనమేం కాదు, భగవంతుడు ఇచ్చిన వరం. నాకేమి రాదు, నాకు ఇది వచ్చు అది వచ్చు, నేను సాంగ్లో డ్యాన్స్ చేస్తే దద్దరిల్లింది, ఇవన్నీ నాకు రాదు, నాకేం రాదు. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఎంత కష్టం వచ్చిన ఓర్పు అనేది ఎన్నో ప్లస్ పాయింట్లకు చిహ్నంగా మారిపోద్ది. అది అట్లా నా ఓర్పే నా భగవంతుడి ఆశీస్సులో నాకు దక్కేటట్టు చేశాడు. నాకు ఇంత పేరు రావడానికి కారణం భగవంతుడే, నేను కాదు. సో మీరు అలాగే చాలా సినిమాలు చేశారు కదా సార్. కోట శ్రీనివాస్ గారితో కూడా చాలా సినిమాలు చేశారు. సో కోట శ్రీనివాస్ గారు లేని లోటు ఇప్పుడు కనిపిస్తుంది సార్ మీకు? నాకెందుకు కనపడుద్ది? ఆయన వల్ల నేను సినిమా యాక్టర్ని కాలేదు, నా వల్ల ఆయన సినిమా యాక్టర్ కాలేదు. నేను ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన స్టార్గానే ఉన్నాడు, నాకంటే సీనియర్ స్టార్.
నేను ఆయన ముందు బచ్చాగాన్ని, లేదు కానీ ఆయనతో పాటుగా ఈక్వల్గా చేయటం, ఆయనకు ధీటుగా చేయటం, అట్లా నటించటం అనేది నా అదృష్టం కదా. ఎస్ సార్. కనుక నా వల్ల ఆయన కానీ ఆయన వల్ల నాకు కానీ మీకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పోషించడం తప్ప ఒకరిదొకరు దోసుకోలేదు, కన్నాలేసో జేబులు కొట్టో మేము గుంజుకోలేదు. కనుక భగవంతుడు మమ్మల్ని ఇట్లా కలిపాడు, భగవంతుడు మంచి జంట అని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటాడు చేశాడు. అది నా అదృష్టం. సార్ మీరు ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా లైవ్లో కనిపించింది సార్, ఎంత అభిమానం బాపు మోహన్ గారికి ఇప్పటికీ అంత మంచి ఫాలోయింగ్ ఉందనేసి. అది నా అదృష్టం తమ్ముడు, భగవంతుడి కటాక్షం. దేవుడు అట్లా మమ్మల్ని పెట్టి పుట్టించాడు. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో దేవుడు ఇంతటి మహాదర్శనం మాకు ఇచ్చాడు. అంతే తప్ప మేమేదో పరీక్షలు రాసి పాస్ కాలేదు, పుస్తకాలు చదువుకొని నటించట్లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను సూట్ అవ్వటం నా అదృష్టం. ఎలాంటి క్యారెక్టర్ని ఇచ్చినా చేయగలగటం నా అదృష్టం. ఏమి చేయమంటే ఏ గెటప్ వేస్తే ఆ గెటప్, ఒక సినిమాకు ఒక గెటప్కు ఒక క్యారెక్టర్కు సంబంధమే ఉండదు. చూసుకున్నాము, సంబంధమే ఉండదు. ఇప్పుడు నిన్న మొన్ననే శ్రీకాంత్తో ఒక సినిమా ఏదో వచ్చింది, ఏదో సినిమా ఈ మధ్య 4-5 రోజుల క్రితం రిలీజ్ అయింది. ఓకే. దాంట్లో కూడా డిఫరెంట్గా అసలు నా లాంగ్వేజ్ నేను జేబులో చేయి పెట్టుకొని ఇటు చూసుకుంటూ డైలాగ్ చెప్పడం, ఏం చేసిండంటే ఏం చేసిండు అంటున్నారు. హీరోనేమో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు హీరోలు. నా నటననే మెచ్చుకుంటున్నారు. అది మా అదృష్టం. కాకపోతే మేము ఒక జేబులు కొట్టి తెచ్చుకుంటావా, ఏ ఇంటికన్నా కన్నం వేసావా, మాకేం రాదు. ఓకే. మేమేం నేర్చుకోలేదు, చెప్పింది చేసినాం. కాకపోతే మా స్టైల్లో చేసినాం. కొందరు అంటారు క్యారెక్టర్లో జీవించుతారు మీరు, అది నిజంగా సామాన్యమైన విషయం కాదంటే నిజమే కాదు. దేవుడిచ్చిన వరం, ఆ కళామ తల్లి ఇచ్చిన దీవెన. మేము ఇంకా చేస్తున్నాం. ఇప్పుడు 10 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 10 సినిమాలు చేస్తున్నాను. ఓకే. మరి చిన్న విషయమా? అదే నా పక్కన చేసిన వాళ్ళకు వేషాలు లేవు 2-3 సంవత్సరాల నుంచి. ఓకే. నేను ఒకటి ఒప్పుకుంటూ 10 వచ్చినాయి, 10 చేస్తున్నా 10 వచ్చినాయి, దంచుతూనే ఉన్నా. ఇప్పుడు ఒక సినిమాకు డేట్లు ఇవ్వాలి, నా కోసం వెయిటింగ్, అది ఆ ఫోన్లే వస్తున్నాయి. ఓకే సార్. ఇంకోటి చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే హీరోస్ అయిన వాళ్ళు హీరోలాగానే ఉంటున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, హీరో అవుతున్నారు, నిలకడగా ఉండలేకపోతున్నారు. సో ఒక్క ఫ్లాప్ పడేసరికి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తున్నారు. సో మీరు కూడా చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా కామెడీ క్యారెక్టర్స్ కూడా చేశారు. చినుకు అనే సాంగ్తో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సాంగ్తో మీ మార్కే మారిపోయిందని చెప్పుకోవచ్చు సౌందర్య గారితో. సో ఎలా చెప్తారు సార్ ఇదంతా? నేను ముందే చెప్పిన, మేము ఆడ నేర్చుకోలేదు, ఎవరిని కాపీ కొట్టలేదు. మేము అంటే ఇప్పుడున్న యాక్టర్స్ కాపీ కొడుతున్నారంటారా సార్? నువ్వు ప్రశ్నలలో లేదు, అది కాపీ కొడుతున్నారని నేను అనలేదు. ఓకే. కానీ నువ్వు దాన్ని అట్లా సృష్టిస్తే కష్టం నీకే. లేదు సార్. కనుక భగవంతుడు ఇచ్చిన వరం అంటున్నా. నాకు వాళ్ళకు సినిమాలు రాలేదు, నాకు సినిమాలు వచ్చినాయంటే దాసరి నారాయణరావు గారు ఆయన కొడుకుని పెట్టి 23 సినిమాలు తీశాడు. ఓకే. హీరోని చేయలేకపోయాడు. ఎంతోమంది హీరోయిన్లు, ఎంతోమంది హీరోలని, నారాయణమూర్తి గారిని కూడా హీరోగా 25 సినిమాలు మేము చేసిండట ఆయన నారాయణమూర్తి. అలాంటి నటును కూడా తయారు చేసిండు మరి దాసరి గారు. కానీ కొడుకుని హీరో చేయలేకపోయాడుగా. రాఘవేంద్ర గారు ఎంతమంది హీరోలను చేసిండు, మహేష్ బాబు గారిని హీరో చేసింది పవన్ కళ్యాణ్. రామోజీరావు గారు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, ఆయన కొడుకుని హీరోగా పెట్టి 3 సినిమాలు తీశాడు. 3 సినిమాలు కూడా ఫ్లాప్. ఈ వద్దులే నీకు పనికిరాదు అని ఆఫ్ చేయించుండు. ఏదో బిజినెస్ చేసుకుంటాడు. అంటే ఫలానోడు కాలేదంటే దానికి కారణం ఆయన ప్రొడ్యూసరు డైరెక్టరు కాదు, సుడి. ఆ సుడి ఉన్నోడికి అన్ని మంచిగా జరుగుతాయి. అసలు కర్ర కూడా పాము కరుస్తుంది. ఓకే. గాలికి పోయి సుడిగా కూడా వచ్చి తగులుకుంటుంది. కనుక వాళ్ళ దురదృష్టం కాదు, లేకపోతే మేము దోసుకున్న వాళ్ళం కాదు, అదృష్టం. వాళ్ళు కాకూడదు, మీ బేబీ అవ్వాలంటే అయితేమా కావు. భగవంతుడు ఇచ్చిండు, కళామ తల్లి ఇచ్చింది, అంతే. అదే కోట శ్రీనివాస్ గారు చెప్తారు కదా సార్ పదే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలనేసి. కరెక్ట్.
ఆయన ఒక రకమైన స్లాంగ్లో చెప్పాడు, నేను ఒక రకమైన స్లాంగ్లో నేను చెప్పాను. భగవంతుడు ఇచ్చిన వరం. ఆవగించో గుమ్మడికాయ అది నెక్స్ట్. సార్ ఫస్ట్ మీకు ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సార్? అస్సలు కలగలేదు. ఎలా వచ్చారు సార్ మరి? సుడి చెప్పిన కదా ఇప్పుడే ఓకే. ఇప్పుడే చెప్పిన కదబ్బా. నేను షూటింగ్ చూద్దామని పోయినాను. ఇది నేను 2-3 ఇంటర్వ్యూలో చెప్పిన. జనరల్ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్ మళ్ళీ ఊరికే రిపీట్ చేయను. చెప్పిందే చెప్తున్నాడు రీడవడరా అంటారు. లేదు సార్, వింటారు సార్, చేసిందే మీరు చేస్తారు. ఇది ఆ సినిమాలో చేసినట్టు ఇలా చేసిన ఏముంది ఏం చేసిండు అంటారు. కనుక మేము దానికి అలవాటు పడలేదు. ఏది చేసిందే చేయటానికి కానీ, వేసిన గేటప్ వేయటం కానీ. ఇన్ని సినిమాలు చేశాను. ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఒక డైలాగ్కి సంబంధం ఉండదు. ఒక గెటప్కి సంబంధం ఉండదు. అట్లా కుదరటం అనేది నా సుడి, భగవంతుడు ఇచ్చిన వరం. కనుక అదృష్టం ఎవడెంట ఉంటుందో, ఎవరిని నెత్తిన పాలు పోస్తుందో ఆ కళమ్మ తల్లి కానీ, ఆ దేవుడు పుట్టించిన దేవుడు కానీ, వాళ్ళు అదృష్టవంతులు. ఓకే, అంతవరకే చెప్పగలుగుతారు. సార్ మీరు చాలా మూవీస్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత అప్డేట్ వర్షన్ వచ్చింది కదా, సో ఎట్లా ఉంది ఇప్పుడున్న? అంటే ఇప్పుడు నీకు చెప్పాలంటే డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు, అప్పుడు ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు ఫిల్మ్ కాదు, సెల్ ఫోన్లతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఓకే, అదే తేడా కనపడుతుంది నాకు. మిగతాది ఏం కనపడట్లా. అంటే చాలామంది అదే రైటర్లు ఉన్నారు, అదే కెమెరామెన్లు ఉన్నారు, అదే డైరెక్టర్లు ఉన్నారు, అదే రైటర్లు ఉన్నారు, అదే డాన్సర్స్ ఉన్నారు, అదే డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు అంతే ఉంది 24 క్రాఫ్ట్స్. మరి ఆ తేడా ఎక్కడ వచ్చిందో నువ్వు చెప్పాలి ఇప్పుడు దానికి ఆన్సర్. సార్ ఇండస్ట్రీలో అవకాశం అంటే చాలామందికి రాదు. సో ఈ సోషల్ మీడియా ద్వారా చాలామంది యాక్టర్స్ బయటకు వస్తున్నారు అనేసి కూడా ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. ఇక నువ్వు చెప్తే దానికి నేను ఆన్సర్ చెప్పిన 3 సార్లు చెప్పిన. సుడి, రాత, దశ. ఆ దశ కూడా తగులుకోవాలి. ట్రైన్ బోగిలు తగులుకుంటే చూడు, లింక్ పై లింక్, డబ్బా వెంబడి డబ్బా, అట్లా తగులుకుంటేనే అవి వస్తాయి. అది ఎవరికి తగిలిచ్చేది? దేవుడు. నేను దేవుడినే నమ్ముతాను. అమ్మవార్లు ఎంతమంది అంత అమ్మవార్లనే నమ్ముతాను. ఆ కలమ తల్లినే నమ్ముతాను. ఇది మా సొంతం కాదు. మమ్మల్ని వరించిన మా అదృష్టం, మేము పుట్టిన గడియ, కన్న మా తల్లిదండ్రులు, అంతే చెప్పగలుగుతా తప్ప అప్పుడేం అట్టుంది ఇప్పుడేం ఇట్టుంది అటనే ఉంది. ఇంకొక రకంగా తెల్లగా అయిపోలేదు ప్రపంచం, నల్లగా అయిపోలేదు. అంటే ఇప్పుడు ఇంత మంచి కలెక్షన్స్ అవన్నీ ఒక పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు 1500 అది నేనైతే చెప్పలేదు కదా. చెప్పు. అంటే పలానాయన వల్ల నీకు జరిగిందని నువ్వు చెప్పగలవా? పోనీ దానికి నేను ఆన్సర్ చెప్తా సార్. ఇప్పుడు కనుక కొన్ని రోజులు ఎండాకాలం, కొన్ని రోజులు వానాకాలం, కొన్ని రోజులు చలికాలం దేవుడు పెట్టిందే. కొన్ని రోజులు అట్లుంటుంది, కొన్ని రోజులు ఎట్లుంటుంది, కొన్ని రోజులు ఇది దేవుడు పెట్టిందే. కనుక మరి దేవుని తిడదామా ఇప్పుడు? కనుక సృష్టి రోజులు మారుతున్నట్టే, మనిషి టేస్ట్లు మారుతున్నట్టే ఈ సినిమాల టేస్ట్ కూడా మారింది. ప్రొడ్యూసర్లు ఒక రకంగా, బయ్యర్స్ ఒక రకంగా, ఆ యాక్టర్స్ ఒక రకంగా మారిపోవటం వల్ల, సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఈ సృష్టించాలని. సినిమా అంటే ఒక సృష్టే. కొత్తదనం పంచుకుంటే ఆహ్వానిస్తాడు ప్రేక్షకుడు. వాళ్ళకు నచ్చిన విధంగా మనం చేయలేనప్పుడు, దేవుని సృష్టికి వ్యతిరేకంగా చేసినప్పుడు వెగటి పుట్టిస్తాడు దేవుడు. కనుక నచ్చటం దేవుడిదే, నచ్చకపోవడం కూడా దేవుడిదే. మనిషి మనసును మార్చే శక్తి ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. చెడ మార్గంలో నడుస్తారంటే వాళ్ళు ఏమన్నా పసరదాగా వస్తారా? నువ్వు కనుక ఇప్పుడు పూజ చేసి బాబు మనం రావాలా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోవాలని నువ్వు పూజ చేసి ఇచ్చినావు కదా, అట్లా చేస్తే వస్తుందా? కాదు, సృష్టి. కనుక చేంజెస్ మనిషిలో వస్తాయి, సమాజంలో రావు.